10 ఏళ్లు కేసీఆర్ తెలంగాణను దోచుకున్నారన్నారు ఉద్యమకారుల ఐక్యవేదిక కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటనారాయణ. హనుమకొండలో తెలంగాణ ఉద్యమకారులు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ప్రజలకు ఉద్యమకారులకు ఏం చేశారని బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహిస్తుందని ఫైర్ అయ్యారు. అధికారం కోసం కేసీఆర్ కుటుంబం కుట్రలు చేస్తుందన్నారు. తెలంగాణను తాగుడుకు అడ్డాగా మార్చారని ఆరోపించారు. యువత శక్తిని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు ఉద్యమకారులు. వారసత్వ ఆధిపత్య దోపిడి వ్యాపార రాజకీయాలు నడిపింది. దాంతో ఒక సుసంపన్నమైనటువంటి సహజ వనరులు కలిగినటువంటి తెలంగాణ ప్రాంతం ఇన్ని విధాలా దోపిడికి గురి అయినటువంటి విధం మీరందరూ చూసిందే. సహజ వనరులతో పాటు మనం నిర్మించుకున్నటువంటి విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, ఉపాధి రంగాలను సర్వనాశనం చేయడం జరిగింది. రాష్ట్రాన్ని ఒక అప్పుల కుప్పగా చేసి నిరర్ధకమైన ప్రాజెక్టులు నిర్మించి లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసుకొని ఈ రాష్ట్రానికి మోయలేని అప్పుల భారం, వడ్డీ భారాన్ని మోపినాం. సారా దుకాణాల ద్వారా మాత్రమే ప్రభుత్వాన్ని నడపాలనే లక్ష్యంతో కేవలం 5,000 కోట్ల రూపాయలు సంవత్సర ఆదాయం వచ్చే సారా వ్యాపారాన్ని, రాష్ట్ర ప్రభుత్వ వ్యాపారాన్ని 40,000 కోట్ల వరకు పెంచిండు. 8 రెట్లు పెంచిండు. ఊరికి, వాడకు, పల్లె పల్లెకు, గల్లి గల్లికి, తండకు ఈ సారా దుకాణాలు వ్యాప్తి చేసి ప్రజలను, పేద వర్గాలను తాగుడుకు అలవాటు చేసి బానిసల చేసి ఇవాళ వాళ్ళ ఆరోగ్యాలను విషమించి. కానీ మనం జరిగిన విధ్వంసాన్ని కనుక బట్టి చూస్తే మాత్రం మేము టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే చెప్పడం జరిగింది. ఆర్థిక విధ్వంసం జరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థలు విధ్వంసానికి గురవుతున్నాయి. దీని ఫలితం మీకు తెలంగాణలో ఒక 50 ఏళ్ల దాకా ఉంటుంది కేసీఆర్ పరిపాలన ఫలితం అని కూడా మేము సమావేశాల్లో చెప్పడం జరిగింది. దాదాపుగా ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా కేటీఆర్ గారు ఇది తలసరి ఆదాయం పెరిగింది, జీడిపి పెరిగింది అనేది, మార్కెటింగ్ ఎకానమీలో జీడిపి పెరగడం, తలసరి ఆదాయం పెరగడం అనేది అదొక సహజమైన ప్రక్రియ. అదేం తెలంగాణకు పరిమితమైనది ఏవి కాదు. అయినా జీడిపి పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది అంటే నిజానికి ఆ జీడిపి, తలసరి ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది? మొత్తం దాదాపు హైదరాబాద్ ఇన్కమే. హైదరాబాద్ కాకుండా మిగిలిన జిల్లాలు ఏమైనా అభివృద్ధి చెందినాయా? అంటే అసలు నీ అభివృద్ధి నమూనా ఏంటిది సార్? అంటే తెలంగాణలో ఒక హైదరాబాద్ అనేది నువ్వు అభివృద్ధి చేసింది కాదు. ఇదివరకే మొత్తం రాష్ట్రం లోపల మనకు ఐటీ కంపెనీలు ఉన్నాయి, ఎలక్ట్రానిక్ కంపెనీలు ఉంది, జీడిపిలో తలసరి ఆదాయంలో మంచి స్థానంలో ఉంది హైదరాబాద్. నువ్వు కొత్తగా చేసింది ఏం లేదు. పైగా